Next topic is anatomy of the cloud. Anatomy of the cloud. Anatomy means it is a structure of the cloud. It is a structure of the cloud and it is different from the cloud architecture. And anatomy of the cloud, it is a part of the cloud architecture. It is a part of the cloud architecture. Anatomy of the cloud is not same as the cloud architecture. Anatomy of the cloud is the structure of the cloud. Structure of the cloud, and it is a part of the cloud architecture. Cloud architecture defines the or instructs the infrastructure to execute the project or application in such a way to produce the correct output. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ప్రాపర్ అవుట్పుట్ కావాలి అంటే ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అంతా కూడా క్లౌడ్ ఆర్కిటెక్చర్ డైరెక్ట్ చేస్తుంది. క్లౌడ్ ఆర్కిటెక్చర్ డైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి అనాటమీ ఆఫ్ ది క్లౌడ్ ఏం చెప్తుంది అంటే క్లౌడ్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లౌడ్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి అనాటమీ ఆఫ్ ది క్లౌడ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది క్లౌడ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి క్లౌడ్ స్ట్రక్చర్ అంటే అనాటమీ ఆఫ్ ది క్లౌడ్ వచ్చేసి మనకి ఇక్కడ 5 లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. క్లౌడ్ స్ట్రక్చర్ కూడా అప్లికేషన్, ప్లాట్ఫాము, వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్ ఆర్ డేటా సెంటర్స్ ఏదైనా అవ్వచ్చు. సో అందులో మనకి ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి అప్లికేషన్. వీటినే కాంపోనెంట్స్ అంటాం. కలెక్షన్ ఆఫ్ 5 కాంపోనెంట్సే క్లౌడ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి అప్లికేషన్. అప్లికేషన్ లేయర్ అనేది మనకి ఇక్కడ అప్పర్ లెవెల్ లేయర్. మనకి 5 కాంపోనెంట్స్లో అప్పర్ లెవెల్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్ అనమాట. ఇక్కడ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అప్లికేషన్ లేయర్ అనేది ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే యూజర్ ఇచ్చిన ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అప్లికేషన్ కాంపోనెంట్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ కాంపోనెంట్లో ఏముంటాయి అంటే ప్లాట్ఫామ్స్ మీన్స్ సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేది దేనికి, ఇక్కడ ఈ అప్లికేషన్ కాంపోనెంట్ అనేది మనం దానికి ఇచ్చిన ఇన్పుట్ అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటున్నాం కదా. సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి కావలసిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ని ఇక్కడ ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది ఏముంటాయి అంటే ఇక్కడ మనకి కన్సిస్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏం లేదు, అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవ్వడానికి దానికి కావలసిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ కూడా మనకి ఇక్కడ ప్లాట్ఫామే ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది ప్లాట్ఫామ్ అనేది ఇన్ బిట్వీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటాయి అంటే కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. రీసోర్సెస్ అంటే ఏవైనా రావచ్చు. స్టోరేజ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, సమ్ అదర్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ రీసోర్స్ అయినా. సో ఆ రీసోర్సెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉంటాయి. సో ఈ రీసోర్సెస్ అన్నీ కూడా ఎందుకు, రిమైనింగ్ కాంపోనెంట్స్ అనేవి వాటి వర్క్ని ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవడానికే కదా. సో అందుకని అదర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ మీదనే బేస్ అయి ఉంటాయి. ఓకేనా, ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే ఇవి లాజికల్ రీసోర్సెస్, ఇవన్నీ ఫిజికల్ రీసోర్సెస్ మన దగ్గరే ఉన్నాయి. అలా కాకుండా వర్చువలైజేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లాజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ రీసోర్సెస్ ఓవర్ ది ఎగ్జిస్టింగ్ ఫిజికల్ రీసోర్సెస్. సో వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే
లాజికల్ రీసోర్సెస్ని ఫామ్ చేయడం. నార్మల్గా మనకి కొన్ని ఫిజికల్ రీసోర్సెస్ ఉన్నాయి, ఆ రీసోర్సెస్కి సపోర్టింగ్ సమ్ అదర్ రీసోర్సెస్ కావాలి మనకి ఇక్కడ స్పెసిఫైడ్ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఆ రీసోర్సెస్నే కదా మనం ఇప్పుడు క్లౌడ్ నుంచి తీసుకుంటున్నాము. సో క్లౌడ్ నుంచి తీసుకున్న రీసోర్సెస్ లాజికల్ రీసోర్సెస్ అవుతాయి, ఫిజికల్ రీసోర్సెస్ అవ్వవు. ఎందుకు అంటే ఆ రీసోర్సెస్ అనేవి యాక్చువల్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయి లేవు. యాక్చువల్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ వేరు, వాటిని ఫిజికల్ రీసోర్సెస్ అంటాం. సో ఇక్కడ లాజికల్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే మనకి క్లౌడ్ ఇచ్చే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకేనా? సో వాటన్నిటిని దాన్నే వర్చువలైజేషన్ కాంపోనెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా అదర్ కాంపోనెంట్స్ అన్నీ వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హార్డ్వేర్. సో ఫిజికల్ హార్డ్వేర్ అనేది ఐదర్ సర్వర్ అవ్వచ్చు, స్టోరేజ్ ఏరియా అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ అంటే మన ఓన్ రీసోర్సెస్. ఇవి మన ఓన్ రీసోర్సెస్ కాదు, పే ఆన్ స్కేల్లో అదర్ ప్లేస్ నుంచి మనం యూజ్ చేసుకునే రిమోట్ లొకేషన్లో ఉన్న రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకునేవన్నీ కూడా ఇవి వర్చువలైజ్డ్ రీసోర్సెస్. అవి కాకుండా ఫిజికల్ హార్డ్వేర్లో ఉండేది ఏంటి అంటే మన దగ్గర కరెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్న రీసోర్సెస్ అన్నీ ఈ ఫిజికల్ హార్డ్వేర్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇది మనకి అనాటమీ ఆఫ్ ది క్లౌడ్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ కనెక్టివిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. నెట్వర్క్ కనెక్టివిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. వితౌట్ నెట్వర్క్ కనెక్టివిటీ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎనీ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలదా? చెయ్యలేదు. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ మనకి కరెంట్ లొకేషన్ నుంచి రిమోట్ లొకేషన్లో ఉన్న రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ రీసోర్స్ షేరింగ్ వేర్ సర్వర్స్, స్టోరేజ్ అండ్ అదర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మల్టిపుల్ లొకేషన్ ఆర్ కనెక్టెడ్ బై నెట్వర్క్స్. అంటే ఏంటి? మనకు కావాల్సిన హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, సమ్ అదర్ రీసోర్సెస్ ఏవైనా అవ్వచ్చు. వాటన్నిటినీ కూడా సమ్ అదర్ లొకేషన్ నుంచి మన కరెంట్ లొకేషన్కి యాక్సెస్ చేసుకుంటున్నాం. సో యాక్సెస్ చేసుకుంటున్నామంటే ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి కదా. సో ఆ కనెక్షన్నే నెట్వర్క్ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ నెట్వర్క్ అనేది అసలు ఎందుకు మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో అంటే కనుక, ఇప్పుడు మనకి ఒక క్లౌడ్లో ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్ సబ్మిట్ చేసాము అనుకోండి. అంటే క్లౌడ్లో ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ని రన్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకోండి. ఆ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే దానికి ఇన్పుట్ వాల్యూ కావాలి కదా. లేదు, ఆ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక సి ప్రోగ్రామే ఉందనుకోండి. సి ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి సిస్టంలో సి సాఫ్ట్వేర్ ఉండాలి, అంటే సాఫ్ట్వేర్ రిసోర్స్ కావాలి. నెక్స్ట్ మనం ఆ ప్రోగ్రామ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే ఏం కావాలి? మనకి మళ్ళీ కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి, హార్డ్వేర్ రిసోర్స్ కావాలి. అలానే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసుకోవాలి కదా. సేవ్ చేసుకోవడానికి ఏం కావాలి? మళ్ళీ మనకి స్టోరేజ్ స్పేస్ కావాలి. ఇది ఒక వన్ ఆఫ్ ది హార్డ్వేర్ రిసోర్స్. అలానే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి మనకి మళ్ళీ ఇన్పుట్ ఇవ్వాలి. సో మళ్ళీ హార్డ్వేర్ రిసోర్స్ కావాలి, మళ్ళీ అది ప్రాసెస్ చేసుకోవాలి. ప్రాసెస్ చేయాలంటే మళ్ళీ సాఫ్ట్వేర్ రిసోర్స్ కావాలి. ఇలా ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ అనేది దాని ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని సపోర్టింగ్ రీసోర్సెస్ అనేవి కావాలి. అది ఎట్లా? మన ఓన్గా ఇమాజిన్ చేసుకుంటే. అదే మనకి క్లౌడ్లో అయితే కనుక వెన్ అన్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ నీడీ అండ్ సూటబుల్ రీసోర్సెస్ ఆర్ ఎలొకేటెడ్ ఫర్ దిస్ కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్. అంటే ఇప్పుడు ఈ ఏదైతే అప్లికేషన్ మనం క్లౌడ్కి ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్ ఇచ్చామో ఆ క్లౌడ్ అనేది ఈ అప్లికేషన్కి సూటబుల్గా ఉన్న కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ని ఏం చేయాలి? దానికి అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే ఏం కావాలి? మళ్ళీ ఏం కావాలి? విత్ నెట్వర్కే ఆ అసైనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి, అవుట్పుట్ని జనరేట్ చేయాలి. ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ అవుట్పుట్ జనరేట్ చేసి మనకి యూజర్కి డిస్ప్లే చేయాలి అన్నా కూడా కంపల్సరీ రెండింటికి మధ్యలో ఇక్కడ మనకి నెట్వర్క్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇలా మనకి క్లౌడ్లో ఎనీ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. కాకపోతే
ఎవరికి ఇక్కడ ఆ కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్ అంటే మనకు అక్కడ పర్టికులర్ క్లౌడ్ అనేది క్లౌడ్ పర్ఫార్మెన్స్ అంటే అది దానికి అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం అవచ్చు, ప్రాసెస్ చేయడం అవచ్చు, అవుట్పుట్ జనరేట్ చేయవచ్చు. అవన్నీ కూడా ఫాస్ట్గా ఉండాలి అంటే ఏముండాలి అక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది హై ఉండాలి. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ హై ఉంటే ఆటోమేటిక్గా క్లౌడ్ పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది అనమాట. అది మనకి మెయిన్ నెట్వర్క్కి అండ్ నెట్వర్క్ కనెక్టివిటీకి క్లౌడ్ కంప్యూటింగ్కి మధ్యలో కనెక్షన్. అంటే విత్ సపోర్ట్ ఆఫ్ నెట్వర్కే మనకి ఇక్కడ క్లౌడ్ అనేది వర్క్ అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ అనేది దాని ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే దానికి సపోర్టింగ్ రీసోర్సెస్ అన్నీ కావాలి. సపోర్టింగ్ రీసోర్సెస్ అన్నీ క్లౌడ్ అనేది దానికి ఆ పర్టికులర్ అప్లికేషన్కి ప్రాపర్గా ఇవ్వాలి, ప్రాసెస్ చేయాలి, అవుట్పుట్ రావాలి అంటే కంపల్సరీ విత్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నెటే అవుతుంది. అలానే ఓన్లీ ఇంటర్నెట్ ఉంటే సరిపోదు కదా, మళ్ళీ ఆ ఇంటర్నెట్ కూడా మనకి ఎఫిషియెంట్గా ఉండాలి కదా, ఆ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా హై ఉండాలి కదా, ఆ నెట్వర్క్ అనేది ప్రాపర్గా రన్ అవ్వాలి కదా, అంటే మనకి అక్కడ మినిమం బ్యాండ్విడ్త్ అనేది ఆ నెట్వర్క్ అనేది మెయింటైన్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి రిలేటెడ్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్. పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్ చూడండి, ఇక్కడ మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది పైన టాపిక్. ఇప్పుడేంటి యాక్సెసింగ్ నెట్వర్కింగే క్లౌడ్కి ఇలా సపోర్ట్ చేస్తుంది అన్నాం. మనకి క్లౌడ్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, అంటే మేజర్గా మనం తీసుకునేవి 2 టైప్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి కదా. సో ఆ 2 డిఫరెంట్ క్లౌడ్స్లో నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూపించాలి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్. పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్. ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ అనేది మనకి ఎప్పుడైనా ప్రాబ్లమే. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎన్నో నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా మనకి లెస్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనకి పబ్లిక్ క్లౌడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్ యూస్ చేసుకుంటున్నాం. వరల్డ్ వైడ్గా ఎనీ యూజర్ ఈ పబ్లిక్ క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంటున్నాం. సో ఇప్పుడు యాక్సెస్ చేసుకునే పర్సన్స్లో జెన్యూన్ పర్సన్స్ ఉండొచ్చు, హ్యాకర్స్ ఉండొచ్చు, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, క్లౌడ్కి ప్రాబ్లమే కదా, అక్కడ ఉన్న డేటా అనేది లాస్ అవ్వచ్చు, లేదంటే చేంజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం రేస్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ చేంజ్ చేసిన డేటానే సమ్ అదర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక పాసిబుల్ అప్రోచ్ ఏంటి అంటే ఏదైతే 2 యూజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అండ్ క్లౌడ్ కమ్యూనికేట్ అవుతూ ఉన్నారో వాళ్ళు రెండు కూడా ఎన్క్రిప్టెడ్ టన్నల్స్ని యూజ్ చేసుకున్నారనుకోండి. ఎన్క్రిప్టెడ్ టన్నల్స్ అంటే ఏం లేదు, మీకు తెలుసు కదా, ఎన్క్రిప్షన్ అంటే సెండర్ కీ యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేసి రిసీవర్కి పంపిస్తారు, రిసీవర్ డిక్రిప్ట్ చేసుకుంటారు, రీడ్ చేసుకుంటారు, మళ్ళీ రెస్పాన్స్ అనేది మళ్ళీ విత్ కీ ఎన్క్రిప్ట్ చేసి రిసీవర్కి పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. సేమ్ అలానే ఇక్కడ ఎన్క్రిప్టెడ్ టన్నల్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ క్లయింట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఇద్దరు కనెక్ట్ అయ్యారు అనుకోండి. అప్పుడు అవి రెండు కూడా త్రూ సెక్యూర్ పైప్ ఆర్ త్రూ సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్ రెండు కూడా వర్క్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ రెండు కూడా సెక్యూరిటీని యూజ్ చేసుకుంటూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి లేటెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ క్లయింట్ నుంచి క్లౌడ్కి ఒక రిక్వెస్ట్ మెసేజ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్క్రిప్ట్ చేసి పంపించింది త్రూ నెట్వర్క్ మనం
క్లౌడ్కి పంపించేసాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ క్లౌడ్ ఏం చేయాలి, దాన్ని డిక్రిప్ట్ చేయాలి, రీడ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, మళ్ళీ దానికి కావాల్సిన రీసోర్సెస్ని గ్యాదర్ చేయాలి, మళ్ళీ వాటిని ఎన్క్రిప్ట్ చేసి పంపించాలి. సో ఇక్కడ మనకి ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ దగ్గర కూడా మనకి లేటెన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో అది కూడా మనకి ఇక్కడ ప్రాబ్లమే. ఆ లేటెన్సీతో కూడా ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది లెస్ అవ్వచ్చు. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ లెస్ ఉంటే ఆటోమేటిక్గా ఎంటైర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది లెస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇది ఒక ప్రాబ్లం. ఏది మనకి ఎన్క్రిప్టెడ్ టనల్స్ యూజ్ చేసుకున్నప్పుడు రేజ్ అయిన ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఈ డిలే ఏదైతే ఉందో ఈ డిలేని మనం రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, వితౌట్ కాంప్రమైజింగ్ ది సెక్యూరిటీ. అంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేది రాకుండా ఉండాలి, ప్లస్ డిలే అనేది రాకుండా ఉండాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే నెట్వర్క్ అనేది సూటబుల్ రూటింగ్ మెథడ్స్ యూజ్ చేసుకోవాలి. సూటబుల్ రూటింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. అంటే మనకి కొన్ని నెంబర్ ఆఫ్ రూటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, రూటింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆ అల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని బిట్వీన్ ది యూజర్స్ ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా అండ్ ప్రాపర్గా ఉండేటట్టుగా పబ్లిక్ క్లౌడ్ నెట్వర్క్ యాక్సెసింగ్ అనేది దాని ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే నెట్వర్క్ యాక్సెసింగ్ ప్రైవేట్ క్లౌడ్లో ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్ అంటేనే ఇక్కడ మనకి విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ మనకి సర్వర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పాం, అవునా కదా. ద క్లౌడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషనల్ నెట్వర్క్. ద టెక్నాలజీ అండ్ అప్రోచెస్ ఆర్ లోకల్ టు ది ఇన్-హౌస్ నెట్వర్క్ స్ట్రక్చర్. ఇక్కడంతా కూడా లోకల్, మనం యూజ్ చేసుకున్న నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఆర్ నెట్వర్క్ స్ట్రక్చర్ అవ్వచ్చు, లేదు మనం యూజ్ చేసుకున్న స్టోరేజ్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి ఫిజికల్గా ఇక్కడే ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నాయి. If the application access was properly done with an organizational network connectivity in a pre-cloud configuration, transition to private cloud computing will not affect the access performance. ఇక్కడ యాక్సెస్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమీ రాకుండా, నెట్వర్క్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ టైంలో యాక్సెసింగ్ అనేది కంప్లీట్ అవుతే దాన్ని యాక్సెస్ పర్ఫార్మెన్స్ అంటాం. యాక్సెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు హై ఉంటుంది అంటే మనకి నెట్వర్క్లో ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వకుండా, ఎలాంటి ఇంట్రూడర్స్ రాకుండా ఉంటే అప్పుడు మనకి యాక్సెస్ పర్ఫార్మెన్స్ అనేది హై ఉంటుంది. అదే మనకి ప్రైవేట్ క్లౌడ్ తీసుకున్నప్పుడు అన్నీ కూడా మన దగ్గరే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కదా. మన దగ్గరే ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు అప్లికేషన్ యాక్సెసింగ్ అనేది కూడా మనం ప్రాపర్గా చేసాము అనుకోండి, మన దగ్గరే సర్వర్ ఉంది. ఆ సర్వర్ నుంచి మనం ఒక అప్లికేషన్కి కావాల్సిన రీసోర్సెస్ యాక్సెస్ చేసుకోవాలి. వాటిని మనం ప్రాపర్గా యాక్సెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ టైంలో మనకు కావాల్సిన ప్రాసెసింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ మనకి యాక్సెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అంటున్నాం. దీన్ని ప్రైవేట్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్ అంటారు. ఓకేనా. సో ఈ నెట్వర్కింగ్లోనే ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్. ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది మళ్ళీ రెండిటికి చూపించాలి. పబ్లిక్ క్లౌడ్కి చూపించాలి, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ క్లౌడ్కి చూపించాలి. ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్. ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఆ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, హియర్ ద రీసోర్సెస్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్ and thus the cloud service to the customer are based on the resources that are geographically apart from each other but still connected via the internet. అంటే ఏం లేదు, ఇక్కడ క్లయింట్ సర్వర్ ఇద్దరు ఒక ప్లేస్లోనే ఉన్నారు. అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషనే ఉన్నాం. జియోగ్రాఫికల్గా ఉన్నాము అని మీరు అనుకోండి. జియోగ్రాఫికల్లీ ఒక దగ్గరే ఉన్నట్టు, అంటే
యాక్చువల్గా మనకి ఇది లాజికల్గానే పాసిబుల్, ఫిజికల్గా పాసిబుల్ కాదు. ఇక్కడ లాజికల్ థింకింగ్ అనమాట. సో ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్లో జియోగ్రఫికల్గా ఇవి రెండు ఇలా ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే కంపల్సరీ రెండిటికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో ఇంటర్నెట్ కనెక్షన్ యూస్ చేసుకొని ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యాయి అనుకోండి, క్లయింట్ అండ్ క్లౌడ్. ఇప్పుడు క్లౌడ్ ఏం చేస్తుంది అంటే ఇది కనెక్ట్ అయిన కస్టమర్ ఆర్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఇంటర్నల్ పార్ట్ అయిపోతారు. అంటే వీళ్ళని చూడగలరు కదా. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ కస్టమర్స్ ఆర్ యూజర్స్ని చూడగలరు, కానీ మళ్ళీ వీళ్ళని చూడలేరు. ఇది ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ మనకి చూపించింది ఏంటంటే లాజికల్గా చూపించాము, ఇది ఫిజికల్గా ఇలా ఉండదు. ఇది ప్రైవేట్ క్లౌడ్ అవుతుంది ఇలా ఉంటే. పబ్లిక్ క్లౌడ్ కాబట్టి ఇక్కడ జస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ క్లయింట్ ఉంది, ఇది ఇక్కడ క్లౌడ్ ఉంది. ఈ క్లయింట్ క్లౌడ్ అనేది జియోగ్రాఫికల్ లొకేషన్లో ఇలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేది ఈ క్లయింట్ యూజ్ చేసుకోవాలి అంటే ఈ రెండింటికి మధ్యలో కంపల్సరీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ క్లౌడ్కి ఈ కస్టమర్ విజిబుల్గానే ఉంటారు. ఎందుకంటే క్లౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెక్ చేసుకుంటుంది కదా, ఆథరైజ్డ్ పర్సనా కాదా, అసలు వీళ్ళకి మనం రీసోర్సెస్ని ఇవ్వాలా ఇవ్వద్దా, వీళ్ళు అసలు మనకి అమౌంట్ పే చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకునే కదా అది రెస్పాన్స్ని సెండ్ చేసేది. సో అవన్నీ చెక్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ యూజర్ ఎవరు దీనికి తెలియాలి కదా. సో అందుకని ఈ క్లౌడ్ అనేది ఈ పర్సన్ ఈ కస్టమర్ ఆర్ యూజర్ని చూడగలదు, కానీ విజిబుల్గా ఉంటారు. కానీ ఈ కస్టమర్కి క్లౌడ్ అనేది ఇంటర్నల్గా విజిబుల్గా ఉండదు. ఓకేనా. సో ఇక్కడ మనకి త్రూ కనెక్షన్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యాయి కాబట్టి ఎవరైతే కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కమ్యూనికేట్ అవుతున్నారో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. సెక్యూరిటీ పాలసీ అనేది మెయింటైన్ చేయాలి. అది ఎవరు మెయింటైన్ చేయాలి అంటే ఈ నెట్వర్క్ మెయింటైన్ చేయాలి, ఈ కనెక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో ఇది మనకి ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ ప్రైవేట్ క్లౌడ్ సర్వీస్. ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ ప్రైవేట్ క్లౌడ్ సర్వీసెస్. సో ఇది మనకి కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో ఎందుకు అంటే ఇట్ ఈజ్ సో కాంప్లెక్స్ ఈజ్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ how much intra-cloud connectivity is associated with the applications being executed in this environment. Private intra-cloud networking is usually supported over connectivity between the major data center sites owned by the company. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, మనకి నార్మల్గా ఇది ప్రైవేట్ క్లౌడ్ కాబట్టి క్లయింట్ ఇక్కడే ఉంటారు, సర్వర్ ఇక్కడే ఉంటారు, అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ ఇక్కడే ఉంటారు, కస్టమర్స్ ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ మనకి ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది చూపించడానికి మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే అప్లికేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ క్లౌడ్లో ఎగ్జిక్యూట్ అయ్యే అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇంట్రా క్లౌడ్ కనెక్టివిటీని మెయింటైన్ చేస్తుంది, ఎంతవరకు త్రూ ఇంటర్నెట్ అది ఇంట్రా కనెక్టివిటీని. అంటే ఇప్పుడు నార్మల్గా కస్టమర్ ఉన్నారు, ఇది సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ ఉంది. ఇప్పుడు ఇంట్రా అన్నప్పుడు ఇది మళ్ళీ అదర్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోదు, దీని మెయిన్ సర్వర్కి వెళ్తుంది. ఇది మన నార్మల్ సర్వర్. ఈ రెండిటికి కమ్యూనికేషన్తో ఇక్కడ ఈ కస్టమర్కి కావాల్సిన అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ ఎంటైర్ ప్రాసెసింగ్ అనేది నెట్వర్క్ని బేస్ చేసుకునే జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ తీసుకున్నా కూడా అది ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, ఇంట్రా కనెక్షన్ అవ్వచ్చు, ఇంట్రా కనెక్టెడ్ ప్రైవేట్ అవ్వచ్చు, ఇంట్రా కనెక్టెడ్ పబ్లిక్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నిక్స్ వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ బేస్డ్ మీదనే వర్క్ అవుతుంది.
అంటే ఇక్కడ నెట్వర్క్ వర్క్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎంటైర్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్. ఇంట్రా అంటే ఏంటి అసలు? ఇంటర్ క్లౌడ్ అంటే విత్ ఇన్ ది క్లౌడ్. అదే ఇంట్రా అంటే బిట్వీన్ ది క్లౌడ్స్ లాగా తీసుకోవచ్చు కదా, బిట్వీన్ ది క్లౌడ్స్ లాగా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ యూజర్స్ లింకింగ్ అనేది మెయిన్ అనమాట. ఎందుకు అంటే ఏదైనా ఇప్పుడు ఒక ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఆ ఇద్దరు యూజర్స్ రెండు అప్లికేషన్స్ని అప్లికేషన్స్ని రన్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళిద్దరికీ కావాల్సిన రీసోర్సెస్ని త్రూ లింక్ మనం వాళ్ళకి అసైన్ చేస్తాం. వాళ్ళకి అసైన్ చేస్తున్నాం. సో వాళ్ళకి అసైన్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏవైనా కొన్ని కంబైన్డ్ రీసోర్సెస్, అదర్ రీసోర్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు ఇద్దరు యూజర్స్కి ఇవ్వలేదు, కాకపోతే ఆ రీసోర్స్ అనేది రెండు యూజర్స్కి కావాలి. వాటిని ఆ టైప్ ఆఫ్ రీసోర్సెస్ని టూ యూజర్స్కి అసైన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసుకునే ఆర్కిటెక్చర్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఆర్ మల్టిపుల్ సిస్టమ్స్. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇక్కడ మనకి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో ఏంటి అంటే మెయిన్గా మనకి త్రూ నెట్వర్క్ మనకి ఇక్కడ ఇచ్చిన క్లౌడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్లస్ రీసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇవి ప్రాసెస్ని ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఈ అప్లికేషన్కి యూజర్కి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఫాలోడ్ దెన్ ట్రాఫిక్ మే మూవ్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ బిట్వీన్ ది అప్లికేషన్ అండ్ ద యూజర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ని ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, యూజర్ ఈ అప్లికేషన్ని రన్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఈ అప్లికేషన్లో కొన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఈ అప్లికేషన్లో సింగిల్ అని చెప్పలేము కదా. సో ఇందులో మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ అంటే ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి మోర్ దాన్ వన్ కాంపోనెంట్ కావాలి అనుకోండి. ఈ కాంపోనెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. అలానే ఇక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ ఉంటే సరిపోదు కదా, మళ్ళీ యూజర్కి అండ్ అప్లికేషన్కి రెండింటికి మధ్యలో కూడా మళ్ళీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్నే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో మనకి ప్రాపర్గా మన అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి మనకి సర్టైన్ అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చేసి ఇలా ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా నెట్వర్క్ యాక్టివిటీస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. నెట్వర్క్ యాక్టివిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమేమి చెప్పాలి? నెట్వర్క్ యాక్టివిటీలో పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్ చెప్పాలి, ప్రైవేట్ క్లౌడ్ యాక్సెస్ నెట్వర్కింగ్ చెప్పాలి, ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్, ఇంట్రా క్లౌడ్ నెట్వర్కింగ్ ఫర్ ప్రైవేట్ క్లౌడ్ సర్వీసెస్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చెప్పాలి.